వాక్య పరిచయలో నడిపించాలని మనం చేస్తున్నాం. అన్మ్యూట్ చేయండి. అన్మ్యూట్ చేయాలి. రైట్. దేవుని పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. మీకు అందరికి ప్రభువైన యేసు క్రీస్తు నామములో శుభములను వందనాలు తెలియజేస్తుంటున్నాను. విషింగ్ ఆల్ ద ఉమెన్ ఇన్ దిస్ వరల్డ్, ఎస్పెషలీ టు ఆల్ ద ఉమెన్స్ ఫెలోషిప్ members of our esteemed CSI and Medak Diocese, and especially to the most beautiful and elegant woman in this group. A happy Women's Day. We have created strength, patience, hard work, and resilience in this special day. మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు మరియు ఈ వరల్డ్ ఉమెన్స్ డే శుభములను దేవుడు మీకు అనుగ్రహించాలని నేను కోరుకుంటున్నాను. ఈ క్రైస్తవ జీవితంలో దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి దేవాతి దేవునికి నేను వందనాలు చెల్లిస్తుంటున్నాను. క్రైస్తవ మహిళలు పై దేవుడు ఎన్నో గురుతర బాధ్యతలను ఆయన పెట్టినట్టుగా మనం చూస్తాం. తొలుత క్రైస్తవ విశ్వాస జీవితం ద్వారా ఆమె జీవితం ప్రారంభమై తన గృహములో, సంఘములో, సమాజంలో ఎన్నో రకములైన బాధ్యతలను పాటించవలసిన విధులను నేటి మహిళలు పోషిస్తున్నట్టుగా చూస్తాం. ప్రార్థన జీవితంలో, విశ్వాస యాత్రలో వారి యొక్క పాత్ర గణనీయముగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు ఇంకనో వారి యొక్క విశ్వాస జీవితాన్ని ఆశీర్వదించి కుటుంబాల్లో, సంఘంలో, సమాజంలో వారిని ఘనముగా వాడుకోవాలని నేను కోరుకుంటున్నాను. కొద్ది నిమిషములు దేవుని యొక్క మాటలను మనము విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన గ్రంథము 103వ కీర్తన 12వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి 103వ కీర్తన 12వ వచనము. పడమరకు తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. ప్రియమైన చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహా కనికరం కలిగిన మా తండ్రి, మా ప్రభా, నీకు వందనాలు. కొద్ది నిమిషములు నీ మాటలు మేము ధ్యానించడానికి ఆశపడుతూ ఉంటుండగా మాతో మీరు మాట్లాడి మీ స్వరమును మాకు వినిపించమని, మీరే మాతో మాట్లాడమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, నేడు మనం చదువుకున్న వాక్య భాగంలో చూస్తే ఇక్కడ పడమరకు తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంతా దూరపరిచి ఉన్నాడని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. మానవ జీవితంలో చూస్తే నశించిన దానిని వెతికి రక్షించుటకు ప్రభువైన యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోనికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. పాపములో, శాపములో నలిగిపోతున్న ఈ మానవ జీవితాలను తిరిగి పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, పరలోకపు తండ్రితో, దేవునితో మనల్ని సమైక్యపరచుటకు, ఆ పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళటకు యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన ఈ లోకంలోనికి వచ్చినట్టుగా పరిశుద్ధ లేఖనాలు మనకు బోధిస్తూ ఉన్నాయి. ఈ పాప శాపములను తొలగించడానికి దేవుడు ఈ లోకంలోనికి వచ్చి తన ప్రియ కుమారుని యేసు క్రీస్తుని ఈ లోకంలోనికి పంపి తాను తన సిలువలో తన ప్రాణమును సమర్పించినట్టుగా, ఆ సిలువ రక్తము చేత మనల్ని శుద్ధి చేసి పవిత్రపరిచినట్టుగా మనం చూస్తూ ఉంటాం. దాంట్లో భాగంగానే ఇప్పుడు మనము శ్రమల దినాల్లో లేదా లెంట్లో మనం ప్రవేశించున్నాం. దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే, దేవుడు మన పాపములను ఏమి చేశాడు, ఈ పాప కూపములో పడి ఉన్న మన జీవితాలను దేవుడు ఏమి చేశాడు అని మనము ఒకసారి ఆలోచన చేస్తే 103వ కీర్తన 12వ వచనం అంటాడు, పడమరకు తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంతా దూరపరిచి ఉన్నాడు. ఈ దావీదు మహారాజు లేదా కీర్తనకారుడు ఒక గానము చేస్తూ ఉన్నాడు. తన గానములో గతంలో తాను చేసిన పాపమును బట్టి దేవుడు నాతాను ప్రవక్త ద్వారా హెచ్చరిక చేసి అతని గద్దించినప్పుడు దేవుని యొక్క గద్దింపునకు లోబడి అతడు 51వ కీర్తనను రాసినట్టుగా, పశ్చాత్తాప కీర్తన అతడు రాసినట్టుగా మనం చూస్తాం. ఆ కీర్తనస్తు పరిశుద్ధాత్మ సహాయముతో గమనించి పై విషయాన్ని ఆయన వ్రాసినట్టుగా మనం చూస్తాం. ఏం రాశాడంటే, తూర్పునకు పడమర ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను
మనకు అంత దూరపరిచి ఉన్నాడు అని అంటాడు. పరిశుద్ధాత్మ యొక్క సహాయముతో దేవుడు చేసిన ఆ మేలును లేదా దేవుడు చేసిన ఆ క్రియను అతడు ఇక్కడ వివరిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. తూర్పు పడమరలు, ఈస్ట్ అండ్ వెస్ట్ మనం ఆలోచన చేసినప్పుడు అవి ఈస్ట్ ఒకవైపు ఉంటే అది వెస్ట్ ఒకవైపు అంటే దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో మనకు కనబడుతూ ఉంటాయి. ఇవి రెండు ఎప్పుడు కూడా కలుసుకోవు. అది ఎంత దూరము లేదా ఈ యొక్క తూర్పు పడమరలు ఎంత దూరమో అది ఎవరు కూడా గ్రహించలేకుండా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. శాస్త్రజ్ఞులు కానీ లేదా ఎవరు కూడా దాన్ని ఈ రోజు వరకు వాటి యొక్క దూరాన్ని అంచనా వేయలేకపోయారు. ఎందుకంటే నార్త్ పోల్, సౌత్ పోల్ అంటాం. ఈ నార్త్ పోల్ ని ఈ అంచనా వేయగలిగారు ఎంతో కొంత, కానీ ఈ పడమర లేదా ఈస్ట్ అండ్ వెస్ట్ ని ఎవరు కూడా దాని అంచనకు, మానవ ఊహకు అందనంత పరిధిలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అనగా దాన్ని చూడలేము. ఈ ఈస్ట్ లో ఉండి వెస్ట్ ను చూడలేము, వెస్ట్ లో నిలబడి ఈస్ట్ ను కూడా చూడలేము. అంటే ఈ కొరను ఆ కొరను చూడలేని పరిస్థితులు. అంటే మన ఊహ, మన యొక్క ఆ నాలెడ్జ్ ఆ యొక్క స్థానాన్ని తాకలేనట్టుగా ఉంటూ ఉంటుంది. అనగా తూర్పునకు పడమని దేవుడు మన అతిక్రమములను, మనము చేసిన పాపములు, మన అతిక్రమములను అంత దూరముగా చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఎవరైతే యేసు క్రీస్తు ప్రభుల వారి సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తారో, విశ్వాసముతో ఆయన సన్నిధిలో నిలబడతారో, వారి జీవితాల్లో దేవుడు ఒక గొప్ప కార్యము చేయబోతూ ఉన్నాడు. తన పాపములను, వారి అతిక్రమములను అన్నిటినీ తీసివేసి తూర్పుకు పడమర ఎంత దూరం అంత దూరము ఆయన వాటిని పారవేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంత దూరము ఈ రెండు ఎవరు కూడా కొలవలేని, ఆ కొలమానానికి అందని ఆ యొక్క దూరములో దేవుడు మన పాపములను, ఎవరైతే ప్రభు సన్నిధిలో తన పశ్చాత్తాపము కలిగి ఉంటారో వారి పాపములను దేవుడు తొలగిస్తారని దేవుడు సెలవిస్తుంటున్నాడు. దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు, మన పాపములను మనం ఒప్పుకున్నప్పుడు ప్రభు వాటి నుండి మనల్ని విడుదల చేస్తానని ఆయన సెలవిచ్చినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఇట్లా అనగా మనము ఏం చేయాలి? దేవుడు మన పాపములను దూరం చేస్తే మనము ఏం చేయాలని మనం ఒకసారి ఆలోచన చేసినప్పుడు, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 9వ వచనంలో అంటాడు, అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరవకయుండునట్లు నీ జీవిత కాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము, నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పుము అంటాడు. అయితే నీవు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి క్రైస్తవ కుటుంబము, ప్రతి క్రైస్తవ బిడ్డ, దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరము చాలా జాగ్రత్తగా మన యొక్క ప్రవర్తన, మన నడవడి, మన స్థితిని మనము చూసుకోవలసిన అవసరత ఉంది. దేవుడు మనకు కొన్ని కట్టడలు, కొన్ని నియమాలు, కొన్ని నిబంధనలు ఆయన ఏర్పరిచి ఉంటున్నాడు. ఆ నియమ నిబంధనలో మనము స్థిరముగా ఉండి ప్రభు వైపునకు చూచి ప్రభుతో మనము ప్రయాణము చేయవలసిన అవసరత ఎంతగానో ఉందని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ఇక్కడ రెండవది ఏమంటే, కన్నులారా చూచిన బట్టి మరొక దేవుని యొక్క కార్యములను, ఏ కార్యములను నీవు కన్నులారా చూసావో ఆ కార్యములను మరవకుండానట్లు నీ జీవిత కాలమంతా నీ హృదయములో నుండి తొలగిపోకుండానట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొను. హృదయములో ఉన్న ఈ మనస్సును చాలా శ్రేష్టముగా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుని యొక్క కార్యములను వివరించడానికి, దేవుని యొక్క కార్యములను అనుభవించిన నేను ఆ అనుభవించిన వాటిని ఇతరులతో పంచుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చినాడు. అందుకే నీ కుమారులకు వాటిని నేర్పండి అని ఆయన సెలవించినట్టుగా మనం చూస్తున్నాం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఒక నిబంధనను చేసుకున్నాడు. హోరేబు కొండ యొద్ద, ద్వితీయోపదేశ కాండంలో 4వ అధ్యాయంలోనే 11, 13 వచనాలు చూస్తే ఆయన అగ్ని మధ్యలో నుండి ఆ కొండ, హోరేబు కొండ మీదకి వచ్చినప్పుడు ఆ కొండంతయు మండినట్టుగా, ఆ మంటలో, ఆ అగ్నిలో నుంచి అనేక ఇశ్రాయేలు ప్రజలతో ఆయన మాట్లాడినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఆయన స్వరాన్ని మాత్రమే విన్నారు, ఏ రూపమునో వారు చూడలేదు. కానీ ప్రజలు ఆయన స్వరము విన్నట్టుగా, ఆ స్వరములో నుండి ఆయన తన ప్రజలకు 2 రాతి పలకలను ఆయన అనుగ్రహించినట్టు, కొన్ని ఆజ్ఞలను, కొన్ని కట్టడలను, కొన్ని విధులను ఇచ్చాడు. వీటిలో నుండి మీరు తొలగిపోకండి, వీటిని జాగ్రత్తగా మీరు ఎప్పుడైతే అనుసరించి నడుస్తూ ఉంటారో
మీ కుటుంబాలు, మీ జీవితాలు, మీ యొక్క సంఘము, మీ బ్రతుకులు ఆశీర్వదించబడతాయని దేవుడు సెలవిచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. 6వ అధ్యాయంలో ద్వితీయోపదేశకాండం 12వ వచనం అంటాడు, దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడము. దాస్యములో నుంచి, పాప దాస్యములో బంధించబడిన ఆనాటి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు విడుదల చేశాడు. కనాను ప్రయాణములో ఆయన వారికి సహాయకుడుగా ఉండి అరణ్య మార్గములో వారిని తీసుకొని వస్తూ వారికి కావలసిన అవసరతలు, అక్కర్లు తీర్చుతూ వారిని పోషించిన దేవుడు ఈ రోజు ఈ పాప బంధకములో, ఈ లోకములో జీవిస్తున్న నిన్ను నన్ను దేవుడు విడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. మన పాపాలను తూర్పు పడమరలుగా అవి ఎంత దూరమో అంత దూరానికైనా ఆ పాపములను, అతిక్రమములను ఆయన తొలగించడానికి సిద్ధంగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క ఆ కట్టడలను మనము మరచిపోకుండా దేవునికి కృతజ్ఞత కలిగి ఆయన నియమించిన వాటిలో మనము ప్రయాణము చేయి బిడలముగా ఉండాలి. మొదటిగా ఆయన మన అతిక్రమములను, మన పాపములను ఆయన దూరపరిచి ఉంటున్నాడు. రెండవదిగా దేవుడు మన పాపములనట వీపు వెనక వేసుకున్నాడు అని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంటుంది. మన పాపాలను ఆయన వీపు వెనక వేస్తున్నాడట. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 17వ వచనాన్ని చూసినట్లయితే హిజ్కియా రాజు ఇక్కడ ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు. ఆయన మరణ పడక మీద, లేదా ఆయన వేదనతో ఆయన బాధపడుతూ దుఃఖములో ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. నాకు నెమ్మది కలుగుటకు కారణం నీ ప్రేమ చేత నా ప్రాణమును, ఇక్కడ అంటున్నాడు, మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను, నీ ప్రేమ చేత నా ప్రాణమును, నాశనమును గోతి నుండి విడిపించితివి, నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. చక్కటి మాటను ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు. మిక్కటమైన ఆయాసం, తన శరీరములో ఆయాసము, దుఃఖము, నెమ్మది లేకుండా అతడు మరణ పడక మీద మరణానికి సమీపంగా ఉండి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు దేవునికి. హిజ్కియా రాజు ఒక రాజు అయ్యుండి ప్రభు సన్నిధిలో తను తాను తగ్గించుకొని దైవావేశముతో ప్రభు యొక్క కృపను పొందుటకు ఆయన దుఃఖముతో ప్రభు దగ్గర తాను చేసిన తన పాపమును లేదా తన అతిక్రమమును ప్రాయశ్చిత్తము కొరకు పశ్చాత్తాప పడుతూ ఆ మంచము మీద ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు ఆయన ప్రార్థనలో అంటున్నాడు, నీవు వెనక తట్టు నా పాపములన్నీ పారవేసితివి అంటున్నాడు. నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీయును పారవేసితివి అని హిజ్కియా సెలవిచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. వీపు వెనుక అంటే కనిపించకుండా అనే భావం మనకు కనబడుతూ ఉంటుంది. ఎవరి వీపు వారికి కనిపించదు. మన వెనకాల మన యొక్క వీపును చూడాలి అనుకుంటే మనం ఎంత మాత్రమును చూడలేము. ఎందుకంటే మన చూపు కొంత మట్టుకు మాత్రమే, కొన్ని డిగ్రీస్ అంటే కొంతవరకు మాత్రమే మన మెడలని తిప్పి చూడగలుగుతూ ఉంటాం. చివరికి మన వీపు వెనకాల మధ్యలో ఏముందో మనల్ని మనము పరీక్షించుకోలేము లేదా చూడలేము. అవి కనిపించవు మనకు. అందుకే ఎవరి వీపు వారికి కనిపిస్తుందట. నీవు వెనక తట్టు పాపములను దేవుడు పారవేశాడు, విసిరివేశాడు. మన వెనకాల మనము చేసిన ఈ పాపములు, అతిక్రమములు దేవుడు మనల్ని క్షమించి వాటిని పారవేశాడట. ఆ పారవేయబడిన పాపములు పారవేయబడినాయి కనుక నేను పరిశుద్ధున్నాను, లేదా నా జీవితంలో దేవుడు మేలు చేశాడు. తన యొక్క ఆయుష్ పొడిగించబడింది. 15 సంవత్సరములు తాను ఇంకను ప్రభు సన్నిధిలో గోజాడుటకు, తన జీవితంలో తన కుటుంబాన్ని చక్కపరుచుకున్నటకు, తన వ్యక్తిత్వాన్ని, తన యొక్క జీవితాన్ని సరిచేసుకున్నటకు దేవుడు ఒక అవకాశమును హిజ్కియా రాజుకు అనుగ్రహించినట్టుగా మనం చూస్తుంటున్నాం. ప్రియమైన స్నేహితులారా, ప్రభు సన్నిధిలో మనము గోజాడినట్లయితే, ప్రభుతో మనము అంటుకట్టబడినట్లయితే దేవుడు మన పాప శాపముల నుంచి మనము దూరం చేసి మనల్ని ఆశీర్వదించి అభివృద్ధి పరిచి మన కుటుంబములను బాగు చేసుకున్నటకు, మన వ్యక్తిగత జీవితాలను బాగు చేసుకున్నటకు దేవుడు మనకు అవకాశమును ఇవ్వడానికి సిద్ధముగా ఉంటున్నాడు. ఎందుకంటే ఆయన మన వీపు వెనకాల మన పాపములను విసిరివేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆలోచన చేసినప్పుడు షార్ట్ పుట్ కాంపిటీషన్స్ చూస్తూ ఉంటాం. ఈ షార్ట్ పుట్ కాంపిటీషన్స్ లో అథ్లెటిక్ లో ఈ షార్ట్ పుట్ వేసేవారు అనగా ఒక ఇనుప బంతిని వారు తీసుకొని చేత వారు విసిరివేయాలి. ఆ షార్ట్ పుట్ వేస్తున్నప్పుడు ఆ బలమైన బంతిని పట్టుకుని ఒక బలము కలిగిన వ్యక్తి మాత్రమే అది దూరం విసరగలుగుతూ ఉంటారు. ఒక వ్యక్తి ఆ యొక్క తన గమ్యాన్ని తను ఏర్పరచబడిన ఆ నిబంధనలను పాటిస్తూ
ఎప్పుడైతే షార్ట్ పుట్ తాను వేస్తూ ఉంటాడో దాంట్లో పార్టిసిపేట్ చేస్తూ వేస్తూ ఉన్నవారు ఎవరైతే ఎక్కువ దూరము దాన్ని విసరగలుగుతారో వారికి బహుమానము కలుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఒక వ్యక్తికి ఈ లోక సంబంధమైన ఆ షార్ట్ పుట్ కాంపిటీషన్ లో పాల్పొందిన వారు ఒక గెలుపును పొందడానికి సిద్ధంగా ఉంటూ ఉంటారు. బలవంతుడైన దేవుడు, బలము కలిగిన క్రీస్తు దేవుడు మన మధ్యలో మనతో ఉన్న దేవుడు. ఆయన మన పాపములను ఒక బలముగా ఆయన తన చేతితో ఒక షార్ట్ పట్టు ఒక బలమైన ఇనుప కడ్డీని ఏ విధముగానైతే ఆ బంతిని విసురుతారో ఆ విధముగా ఆయన మన పాపములన్నీ బంతిలాగా చేసి ఆ పాప బంతిని ఆయన వెనకాల విసిరివేశాడట. అది ఎంత దూరం పోయిందో మనకు తెలియదు, కానీ ఎప్పుడైతే అవి విసిరివేయబడ్డాయో ఆ పాపములు మన నుంచి దూరం అయిపోయాయని దేవుని యొక్క మాటలు మనకు సెలవిస్తుంటున్నాయి. ప్రియమైన స్నేహితులారా, దేవుడు వాటిని కల్పించనంత దూరములో విసిరివేసినట్టుగా మనం చూస్తుంటున్నాం. కనుక దేవుడు మన పాపాలను ఎంత దూరం చేశాడంటే మనకు కనిపించనంత దూరముగా దేవుడు మన పాపములను తొలగించాడు. కనుక వాటి గురించి తిరిగి ఆలోచించవలసిన అవసరం లేదు, తిరిగి వాటిని మనం నెమరువేయవలసిన అవసరం లేదు. ప్రభు ఏ పని కొరకైతే నన్ను పిలిచాడో, ప్రభు ఎందుకొరకైతే నిన్ను సంధించాడో ఆ సంధించబడిన విషయములను మనం ప్రస్తావిస్తూ ప్రభు సన్నిధిలో గోజాడవలసిన వారముగా ఉండాలి. ప్రార్థనా పరులముగా, దేవుని కొరకు ఎదురు చూచే బిడలముగా, దేవుణ్ణి ప్రకటించే వారముగా, ఆయన స్థితి స్వార్థను ఈ లోకములో అందించే క్రైస్తవ కుటుంబముగా, క్రైస్తవ స్త్రీలుగా, క్రైస్తవ సంఘముగా, సమాజముగా నేడు ఉండాలని దేవుడు మనల్ని కోరుతూ ఉంటున్నాడు. మూడవదిగా దేవుడు మనల్ని మన పాపములను జ్ఞాపకము చేసుకున్నాడట. ఆయన అంటున్నాడు, నీవు నా సన్నిధికి వస్తే నేను నీతో, నీవు నాతో వస్తే నేను నీతో వస్తా, లేదా నీవు నాతో మాట్లాడితే నువ్వు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను. 33:3 అనగా దేవుడు ఆయన సన్నిధిలో మనము మొరపెడితే దేవుడు మన మొరలను ఆలకించి మన మొరలకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు, మన ప్రార్థనలకు జవాబిచ్చే దేవునిగా ఉన్నాడు కనుక ఆయన సన్నిధిలో ఉండి మనం ఈరోజు విజ్ఞాపనలు చేస్తున్నాం. ఆయన అంటున్నాడు, మన పాపములను ఎన్నడూ కూడా జ్ఞాపకము చేసుకొనను అంటున్నాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 15-25 వచనాన్ని చూసినట్లయితే, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనం చూస్తే, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. ఆయన మన అతిక్రమములను, మనము చేసిన ప్రతి అతిక్రమ క్రియ, ప్రతి పాపపు క్రియ దేవునికి విరోధముగా, లోకమునకు విరోధముగా, కుటుంబానికి విరోధముగా, సంఘమునకు, సమాజానికి విరోధముగా ఉన్నావే, దేవుని సన్నిధికి నీవు వస్తే దేవుడు ఒక ఉపకారంగా, ఒక నిష్ప్రయోజకుడిగా ఉన్న నిన్ను ఒక ప్రయోజకుడిగా చేస్తూ ఉంటాడు. ఫిలోమోను పత్రికలు అంటాడు, ఫిలోమోన్ అంటాడు, నీవు ఒకప్పుడు నిష్ప్రయోజనకునివి కానీ ఇప్పుడు ప్రయోజకునివి. ఒకప్పుడు యూజ్లెస్ అనగా ఏ పనికి పాత్రుడము కాదు, నీవు జీవించి ఎందుకా అని ఆలోచించాం, కానీ ఇప్పుడు నీవు ఒక ప్రయోజకుడిగా మార్చబడినావు. ఎందుకంటే ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రభు వాక్యాన్ని, ప్రభు యొక్క వాక్యాన్ని నెమరవేస్తూ ప్రార్థనా జీవితంలో, విశ్వాస యాత్రలో నడుస్తున్న నీవు నేను ఒక ప్రయోజకులముగా, నిష్ప్రయోజకమైన జీవితంలో నుంచి ప్రయోజనకరమైన జీవితంలోనికి మనం అడిగెడుతూ ఉంటున్నాం. అట్టి ప్రయోజనకరమైన మనల్ని దేవుడు అంటున్నాడు, మీ అతిక్రమాలు నేను తుడిచివేస్తాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేస్తాను. ఇక ఎన్నటికీ వాటిని జ్ఞాపకము చేస్తున్నాడు కనుక నువ్వు తిరిగి ఆ పాపములను జ్ఞాపకము చేసుకోనకుండా మీరు జాగ్రత్తగా ఉండండి అని అంటున్నాడు. అని దేవుడు యాకోబుతో వాగ్దానం చేస్తున్నాడు. ఇక్కడ యాకోబు తన పాపముల చేత దేవుని విసిగించాడు. అనేక దోషములు యాకోబు యొక్క జీవితంలో చిన్ననాటి నుండే తన అన్నను, తన తల్లిదండ్రులను మోసము చేసి తన యొక్క మందలను తన మామ దగ్గర, అనగా తన జీవితంలో అనేక మోసకరమైన కార్యములు ఆయన చేస్తూ తన జీవిత యాత్రను కొనసాగించాడు. కానీ దేవుడు తనను గద్దించిదిగో, దేవుడు తన తప్పుదలను క్షమించాడు. ఇక నేను ఎన్నటికీ వాటిని జ్ఞాపకం చేసుకుని యాకోబుగా ఉంటే క్షమాపణ అతనికి దొరకకపోవు, కానీ అది యాకోబు ఇశ్రాయేల్ గా మార్చబడినాడు. ఎప్పుడైతే తన జీవితము మార్చబడిందో, ఎప్పుడైతే తన బ్రతుకు మార్చబడిందో, ఆ మోసపూరితమైన ఆలోచనలో నుంచి అతడు బయటికి వచ్చాడు. దేవుడు తనను ఇజ్రాయేల్ గా లేదా ఇశ్రాయేల్ గా ఆయనను పిలిచినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒక నూతన పేరు, ఒక నూతన ఆశీర్వాదము, నూతన మేలు, నూతన జీవాన్ని అతనికి అనుగ్రహించినాడు. మనము కూడా మన జీవితాల్లో దేవునికి ఒక మార్పు రావాలి, ట్రాన్స్ఫర్మేషన్ లేదా ఒక మార్పు.
మన జీవితాల్లో ఎప్పుడైతే మార్పు కలుగుతుందో ఆ మార్పును దేవుడు స్వాగతిస్తూ ఉంటున్నాడు. ఆ మార్పును బట్టి నిన్ను, నన్ను, మన కుటుంబాలను, మన సంఘాలను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. మనలో జరిగే మార్పు మన జీవితానికి ఒక ఆశీర్వాదకరంగా, కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండబోతూ ఉంటుంది. ఈ లెంట్ దినాల్లో లేదా ఈ ఉదయ కాలము ఈ ఆరాధనలో పాలు పంపులు పొందుతున్న మనం అందరము మన జీవితాల్లో ఒక మార్పును కోరుకోవాలి. ప్రభుతో ఉండాలని, ప్రభుతో జీవించాలని, ఆయన వాక్యాన్ని, ఆయన ప్రార్థన విశ్వాస జీవితంలో మనము కొనసాగించబడాలని మనము ప్రార్థించబడలంగా ఉన్నప్పుడు దేవుడు మన పాపములను ఆయన జ్ఞాపకము చేసుకున్నాను అంటున్నాడు. వాటిని జ్ఞాపకం చేసుకున్నాను, వాటిని మరచిపోతానని. మనము కూడా వాటిని మరచిపోయి పలుమార్లు కొంతమంది వారు చేసిన క్రియలను అవి తలపోస్తూ కుమిలిపోతూ ఉంటారు. దేవుడు అంటున్నాడు వాటిని ఆలోచించాల్సిన అవసరం లేదు, అవి తుడిచివేయబడినాయి. అవి జ్ఞాపకము చేసుకోకుండా ఆ పాపములన్నిటికీ నివృత్తి బాధపడుతూ ఉంటారు. మనం ఏదైనా చిన్న కార్యములు జరిగినప్పుడు, నష్టము కష్టము కలిగినప్పుడు, అయ్యో నేను చేసిన ఈ పాపము లేదా నేను చేసిన ఈ పనులను బట్టి, ఈ అతిక్రమాలను బట్టి నాకు ఈ శిక్ష విధించబడింది, నాకు ఈ నష్టము కలిగింది, నేను నేను నా జీవితంలో ముందుకు కొనసాగలేకపోతున్నాను అని మనల్ని మనము కించపరుచుకుంటూ లేదా మనల్ని ఆ ఊహల్లో ఇంకా దుఃఖములో మనము కుమిలిపోతూ ఉంటాం. దేవుడు అంటున్నాడు నేను పాపములను ఎప్పుడో తూర్పుకు పడమర ఎంత దూరం అంత దూరము నేను చేశాను. రెండవదిగా ఆయన తన యొక్క కృపలో నీ పాపములన్నీ కూడా వెనక తట్టు వేశాను, నీకు కనబడకుండా వేశాను. మూడవదిగా నేను వాటిని జ్ఞాపకము చేస్తున్నాను, నేను వాటిని మరచిపోయాను, వాటిని తుడిచివేశాను, నీవు కూడా వాటిని తుడిచివేసుకోమంటాడు. నాలుగవది దేవుడు మన పాపములను తుడిచివేశాడు. 44వ అధ్యాయంలో యెషయా గ్రంథము 44వ అధ్యాయం 21-22 వచనాలు చూస్తే, యాకోబు ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకము చేసుకొనుము, నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించితిని. ఇశ్రాయేలు నీవు నాకు సేవకుడవు అయినావు, నేను నిన్ను మర్చిపోజాలను. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుము. యాకోబును దేవుడు ఈ రోజు సెలవిస్తున్నాడు, నీవు నా యొద్దకు రా, నా యొద్ద గోసాడు, నా యొద్ద నీవు కూర్చొని వాక్యమును నేర్చుకో. ఎప్పుడైతే నీవు నా యొద్దకు వస్తావో నీవు ఆశీర్వాదకరంగా మార్చబడుతూ ఉంటావు. మంచు విడిపోనట్లుగా, మంచు ఏ విధంగానైతే కొంచెము వేడి తగలగానే ఆ మంచు విడిపోతూ ఉంటుందో, ఆ విడిపోయినట్లుగా నీ అతిక్రమములను, మబ్బులు ఆకాశంలో వర్షానికి ముందుగా కారు మబ్బులు వస్తూ ఉంటాయి. ఆ మబ్బులు ఏ విధంగానైతే తొలగిపోతూ ఉంటాయో, ఒకేసారి చీకటి కమ్ముతూ ఉంటుంది. కొద్దిసేపటికి ఆ చీకట్లన్నీ తొలగిపోయి వెలుగు మళ్ళీ ఈ లోకములో ప్రసరింపబడుతూ ఉంటుంది. ప్రియమైన స్నేహితులారా, ఏ విధముగానైతే మంచు విడిపోతుందో, ఏ విధముగానైతే మబ్బులు తొలగిపోతాయో, ఆ విధముగా కొద్ది నిమిషములు నిన్ను పట్టిన గ్రహణము లేదా పాప శాప ఈ యొక్క జన్మ కర్మ పాపముల నుంచి దేవుడు మనల్ని విడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. మంచు విడిపో నీ పాపములను తుడిచివేసి ఉన్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను. తన రక్తము చేత, తన కృపలో ఆయన మనల్ని విమోచకుడుగా, రక్షకుడుగా, మనల్ని విడుదల కలుగజేసిన ఒక విమోచకునిగా ఆయన ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఎందుకంటే యాకోబు తన జీవితంలో మనము ఆలోచన చేసినప్పుడు ఇక్కడ 4 ప్రాముఖ్యమైన విషయాలు మనకు కనబడుతూ ఉంటున్నాయి. ఒకటి, ఇశ్రాయేలు నీవు నా సేవకుడు అంటున్నాడు 22-23 వచనాలు. దేవుడి యొక్క సేవకునిగా ఉండడం ఎంత భాగ్యమని మనము తలస్తుంటున్నాం. రెండవది అంటున్నాడు, దేవుడు ఇశ్రాయేలును మరచిపోజాలను, నేను మరచిపోలేకుంటున్నాను. మొదటిగా నీవు సేవకుడు అంటున్నాడు. రెండవది, దేవుడు ఇశ్రాయేలును మరచిపోలేకునంటున్నాడు. మూడవది, నేను నిన్ను విమోచించి ఉన్నాను. నాలుగవ మాట ఏంటంటే, నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నీవు నా సేవకుడవు గనక నేను నిన్ను మరచిపోకుండా నేను నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను, నేను నిన్ను పట్టుకొని ఉన్నాను, నేను నిన్ను విమోచించి ఉన్నాను. ఆ పాప శాపము నుంచి నిన్ను బయటకు తీసుకొని వచ్చాను. ఆ మోసకరమైన స్థితి నుంచి యబ్బోకు రేవు యొద్ద అతడు ఎప్పుడైతే ఆ పెనుయేలు అనుభవం దేవునితో పోరాటము చేశాడో, ఆ పోరాటములో దేవునితో కలిసి లేదా ఆయన తన పాదముల చెంత ఆయన గోజాడినప్పుడు దేవుడు ఇశ్రాయేలుగా ఒక గొప్ప ఆశీర్వాదాన్ని తనకు అనుగ్రహింపజేసినాడు. అందుకే నేను నిన్ను విమోచించి ఉన్నాను, నీ పాపములను తుడిచివేశాను, గతాన్నంతయు తుడిచివేశాను, అవి మరచిపోయాను. కనుక ఇవన్నీ జరిగిపోయిన విషయాలు, నీ పాపములు తుడిచివేస్తాను అనలేదు గాని నీ పాపములన్నీ దేవుడు తుడిచి పెట్టాడు అని యాకోబును దేవుడు క్షమించినట్టుగా చూస్తూ ఉంటున్నాం.
ఈ ఆధ్యాత్మిక పోరాటములో యాకోబు తను తాను ఆయన వృత్తి నుండి ఇజ్రాయేలుగా తిరిగి నూతన జన్మలోనికి ఆయన ప్రవేశించినట్టుగా మనం చూస్తున్నాం. అలా లెక్కించి దేవుడు యాకోబును క్షమించాడు. ఒక నల్ల బోర్డుపై ఏ విధంగానైతే చాక్పిస్తూ మనం అక్షరాలు రాస్తూ ఉంటామో ఆ అక్షరాలను తుడిచి వేస్తూ ఉంటాం. అవి తుడిపివేసి మళ్ళీ తిరిగి టీచర్ నూతన తన యొక్క లెసన్ ని ప్రారంభం చేస్తూ ఉంటారు. అదే విధముగా ఈ బ్లాక్ బోర్డ్ పై రాసిన అక్షరములు తుడిచినట్టుగా మన పాపములను ఆయన తుడిచి వేస్తూ ఉంటాడు. తుడిచి వేసినాడంటే అవి తిరిగి కనబడవు అని మనము జ్ఞాపకము చేసుకోవాలి. చివరిగా దేవుడు మన పాపములను అగాధములలో పడవేశాడని మనము జ్ఞాపకము చేసుకోవాలి. మన పాపాలన్నీ కూడా ఆయన తుడుపు పెట్టి అగాధములోనికి వేశాడంట. మీకా గ్రంథము 7వ అధ్యాయంలో 19వ వచనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు చక్కగా అంటాడు, ఆయన మరలా మన యందు జాలిపడును. ఆయన జాలిపడే దేవుడు, కనికరపడే దేవుడు. శ్రమలో ఉన్న వారిని, దుఃఖములో ఉన్న వారిని, బాధలో ఉన్న వారిని చూసి చూడనట్టుగా ఉండేవాడు కాదు. చూస్తూ ఆయన ప్రక్కకు వెళ్ళిపోయేవాడు కాదు. కానీ ఆ శ్రమలో ఉన్నావా, శోధనలో ఉన్నావా, వేదనలో ఉన్నావా, దేవుడు మన మధ్యలోనికి వస్తాడు. మనల్ని దర్శిస్తాడు, మనతో మాట్లాడతాడు, మన యందు జాలి పడతాడు. ఆయన ఈ లోకంలో ఆయన జీవించిన జీవిత కాలంలో అనేకులపైన ఆయన జాలిపడి, ఆయన కనికరపడి అని ఉంటాం. గుడ్డి వారిని, కుంటి వారిని, మూగవారిని అనేకులను స్వస్థపరిచాడు. ఆయన తన కనికరముతో పరలోకాన్ని విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. కానీ దాసుని స్వరూపము దాల్చుకొని తను తాను తగ్గించుకొని కలవరి సిలువలో తన యొక్క ప్రాణమును సమర్పించినట్టుగా మనము చూస్తుంటున్నాం. మృతుడై లేదా పునరుత్థానుడై ఆయన తిరిగి లేచినట్టుగా మనం చూస్తుంటున్నాం. కనుక ఆయన జాలిపడి మన దోషములను అణిచివేయును అవి త్రొక్కి వేసేవాడుగా ఉంటున్నాడు. వారి పాపములన్నిటి సముద్రపు అగాధములలో నీవు పడవేసి, సముద్రపు అగాధములో దేవుడు మన పాప శాపములను విసిరివేస్తాడు. ఆ అగాధములోనికి ఎవరు వెళ్ళలేరు. సముద్రపు అడుగున వెళ్ళి ఆ పాపముల మూటను ఎవరు తీసుకొని రాలేరు. ప్రియమైన స్నేహితుడా, దేవుడు అంత దూరముగా వేశాడు కనుక నీవు నేను భయపడవలసిన అవసరం లేదు. ఆయనను అంగీకరించి ఆయనను ప్రార్థించే వారముగా ఉండాలి. ఆయన కనికరము కలిగిన దేవుడు కనుక ఆయనకు విజ్ఞాపన చేయ వారముగా ఉండాలి. 18వ వచనంలో అంటాడు, తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడునై నీతో సముడైన దేవుడున్నాడా? చక్కటి ప్రశ్న. మీకా ప్రవక్త అంటున్నాడు, అతిక్రమముల విషయమే వారిని క్షమించు దేవుడవైనా నీతో సముడైన దేవుడు ఎవరైనా ఈ లోకములో ఉన్నారా? జీవము కలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారా అని ఇక్కడ ప్రశ్న వేస్తున్నాడు. ఎందుకంటే నీవు పాపములను క్షమించువాడవు, అతిక్రమములను తుడిచివేయవాడవు, వాటి విసిరివేయవాడవు, వాటి మానవునికి దూరముగా చేయి దేవుడు అవుతున్నావు. ఆయన కనికరము చూపుటయందు సంతోషము చూచువాడు గనుక నిరంతరము కోపముంచువాడవు కాదు. ఆయన కోపము నిమిషం మాత్రం ఉంటుందని దేవుని మాటలు మనకు సెలవిస్తూ ఉంటున్నాయి. ఆయన ప్రజలందు కనికరపడే దేవుడు, ప్రేమించే దేవుడు, తప్పకుండా మన మనవులను ఆలకిస్తాడు. మన విజ్ఞాపనలకు ప్రతిఫలం ఇచ్చే దేవుడిగా ఉంటున్నాడు. కనుక మనము ఓపికతో ప్రభు వైపు చూస్తూ ఆయనకు ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా మన ఆశలను, మన కోరికలను సిద్ధింపజేస్తాడు. ఇక్కడ అంటున్నాడు, సముద్రపు అగాధములలో వాటన్నిటి పడవేశాను, తిరిగి రాని ప్రదేశములకు ఆయన పంపించి ఉంటున్నాడు. గనుక ఆ దూరముగా ఉన్న వాటిని దేవుడు మనకు దూరపరిచి ఉంటున్నాడు. కనుక ఒక బోర్డు కూడా పెట్టాడు. ఎందుకంటే దేవుడు మన పాపాలను సముద్రపు అగాధములో పడవేశాడు. నో ఫిషింగ్ అంటే తిరిగి వాటి కోసము గాలము వేయవద్దు. మనం తిరిగి ఆ పాపములను, ఆ పాపపు స్థితి, తిరిగి పాత స్థితికి మనము వెళ్ళకూడదు. ఎందుకంటే అట్ని పడవేసి ఆయన అంటున్నాడు నో ఫిషింగ్ అనే ఒక బోర్డును కూడా అక్కడ తగిలించాడు. కనుక తిరిగి ఆ పాపపు స్థితిలోనికి, తిరిగి ఆ పాప దాస్యములోనికి నీవు నేను పోకుండా దేవుని వైపు చూస్తూ విశ్వాసముతో ప్రభు వైపు మనము కన్నులెత్తి చూసి ఆయనతో కలిసి ప్రయాణించే క్రైస్తవ కుటుంబముగా మనం ఉండాలి. ప్రభుతో మనము జీవించే బిడ్డలముగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను నన్ను మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మన పాపాలను సంచిలో ముద్రించాడంటాడు. ఒక సంచిలో పెట్టి ఆయన మూట గట్టి ప్రక్కన పడేశాడంట. యోబు భక్తుడు అంటాడు 14వ అధ్యాయం 17వ వచనం. అనగా దేవుడు మన యొక్క పాపములను అవి కనబడకుండా వాటిని ప్రక్కన నెట్టివేసినట్టుగా చూస్తున్నాం. కనుక ఈ పాపాలన్నీ మనల్ని తొలగినప్పుడు
మనము తిరిగి పాత స్థితిలోనికి పోకుండా నూతన అనుభవము, నూతన స్థితి, మార్చబడిన మార్పు కలిగిన జీవితముతో ప్రభు సన్నిధిలో జీవించాలి. దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఈరోజు సమాజంలో దేవుని ఆరాధించడానికి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. సంఘములో స్త్రీలను లేదా పురుషులను దేవుడు స్వార్థను ప్రకటించటకు గొప్ప సాధనముగా వాడుకుంటున్నాడు. ఒకప్పుడు స్వార్థ ప్రకటించడానికి కష్టంగా ఉన్న తరుణములో దేవుడు ఇప్పుడు సులువుగా మార్చాడు. ఆయన పాత్రలుగా ఈరోజు మనం చూస్తే వరల్డ్ ఉమెన్స్ డేని మనము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. నేడు సంఘములో, సమాజంలో దేవుడు అనేక ప్రార్థనా పరులను లేపాడు. అనేక స్త్రీలు తల్లులుగా లేదా కుటుంబంలో భార్యగా లేదా తన యొక్క తల్లిగా, అత్తగా అనేక పాత్రలను తను పోషిస్తూ తన కుటుంబాన్ని ముందుకు నడిపించడానికి ఒక సాధనముగా ఆమె తన యొక్క బాధ్యతలను గుర్తు చేసుకుంటూ లేదా సమాజానికి ఒక గొప్ప విలువైన తల్లిగా నేడు ఉన్నట్టుగా మనం చూస్తుంటాం. కనుక అనేక తల్లులు ఈరోజు ప్రార్థనా పరులుగా వారి కుటుంబాలను కడుతూ సంఘము విషయమైన, సమాజము విషయమై ఒక బాధ్యతాయుతమైన పాత్రను వారు పోషిస్తూ ఉంటున్నారు. వారందరికీ కూడా నేను శుభములను తెలియజేస్తూ ఉంటున్నాను. ఇంకా నువ్వు ప్రార్థనలో, వాక్యంలో, విశ్వాసములో, పరిశుద్ధ గ్రంథములో ప్రభువును ఎదుర్కొన్న మొదటి పునరుత్థానములో ప్రభుని ఎదుర్కొన్న మహిళగా భక్తులైన మరియ ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ప్రభుతో తన యొక్క సాంగత్యము కలిగి లేదా వాక్యములో, ప్రార్థనలో, విశ్వాసములో నేడు కొనసాగుతూ ఉంటున్న అనేక మంది స్త్రీమూర్తులు ఉన్న ఈ సమాజంలో దేవుడు వారిని, వారి కుటుంబాలను ఆశీర్వదించాలని, ఈ నూతన అనుభవంలోనికి, నూతన ఆశీర్వాదంలోనికి దేవుడు మనల్ని ముందుకు కొనసాగించాలని, అలాంటి కృప పరిశుద్ధ ఆత్మ దేవుడు నీకు నాకు అనుగ్రహించాలని నేను మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నేను హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ దేవుని సన్నిధిలో నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ మహా కనికరం కలిగిన తండ్రి, మా ప్రభా నీకు వందనాలు. కొద్ది